గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రధానంగా మన లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఉంటాయి. అన్ని పేపర్లు చూద్దాం. కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి డీజీపీగా నియమించిన రాష్ట్ర సర్కార్ సీఎం చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతలు. రాష్ట్ర కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసం శివధర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా చేస్తున్నారు. ఆయనను డీజీపీగా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుత డీజీపీ డాక్టర్ జితేందర్ ఈ నెల 30న పదవి విరమణ పొందనున్నారు. అయితే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది కాబట్టి, రిలీజ్ అయినాక నియమించకూడదు కాబట్టి, ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వదు కాబట్టి ముందుగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రైట్. 42% కోటాపై జీవో రిలీజ్. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు. ఆర్టికల్స్ 243D సబ్క్లాస్ 6, 243T సబ్క్లాస్ 6 ప్రకారం రాష్ట్ర సర్కారుకు కీలక ఉత్తర్వులు. సామాజిక న్యాయం దిశగా ఇది మరో ముందడుగు. ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చేందుకు ఈ నిర్ణయం. పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అమలు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో నంబర్ 9ని విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్. హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు, ప్రతినిధులు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు అనేది రాష్ట్రంలో మన ఆర్టికల్స్ ద్వారా అమలు చేయడం అయితే జరుగుతుంది. ఆ అధికారంతోనే చూద్దాం. రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారాలతోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలన అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అన్నమాట. దీంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6, 243T6 ను జీవోలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇవి వరుసగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లకు సంబంధించినవి. ఈ రెండు నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలో కల్పిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, షెడ్యూల్డ్ తెగల ఎస్టీకి మాత్రమే కాకుండా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించే అధికారం ఈ ఆర్టికల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది. ఈ క్రమంలో సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యాన్ని పెంపొందించడానికి గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు బీసీల రిజర్వేషన్లు పెంచినట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ విషయం ఇవాళ తెలిసిందా? ఆర్టికల్ 40 ద్వారా స్థానిక పాలన అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంశం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో మొత్తుకుంటారు అందరూ. దాని ద్వారా కానీ ఎందుకు చేయలే? పబ్బం గడిపిరు ఇన్ని రోజులు. ఇంకా లేట్ అయితే అసలుకే ప్రమాదం అన్న విషయంలో ఇప్పుడు బయట పెట్టరు. వీళ్ళు కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, చివరి స్థాయిలో దీన్ని తీసుకుంటాం అన్నట్టుగా కాలయాపన చేసారు. అయిపోయిందిగా. ఇప్పుడు మనకెందుకు ఇక అయింది, ఏదో అయిపోయింది, టైం అయితే వచ్చింది. ఇప్పటి నుంచి ఇక కథం ఏంది కథ అనేది చూడాలి. ఇక మొత్తానికి అయితే ఏది వస్తుందో లాస్ట్కి అదే వచ్చింది. ఇదే విషయం 2 నెలల క్రితం కూడా చేయొచ్చు, 2 ఏళ్ల క్రితం కూడా చేయొచ్చు. కొత్త కాంగ్రెస్ సాధించింది లేక లాస్ట్కున్న చివరి అస్త్రంగా దీన్ని వాడింది అంతే. రైట్. ఎట్లాగైతే ప్రజలకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ 42% రావాలి, స్థానిక ఎలక్షన్స్ నిర్వహించాలి. లేట్ అయింది. ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయని 29వ తారీఖు చూద్దాం వాళ్ళ కథ ఎట్లుంటది ఏంది. ఇప్పుడు ప్రజల చైతన్యం అనేది చూపెట్టాలి. యూరియా కష్టాలు అయితేంది, తులం బంగారం అయితేంది, పెన్షన్ల పెంపు అయితేంది, ఇవన్నిటి గురించి ఇప్పుడు ఆలోచించారు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు కదా మీ కాడికి, వాళ్ళని అడుగురు ఇప్పుడు. రైట్, చూద్దాం దాని గురించి. మోగనున్న నగారా. నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తో సిఎస్ డీజీపీ కీలక భేటీ. ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలుపుతూ ప్లాన్ అందజేయనున్న సర్కార్. పంచాయతీల వారీగా రిజర్వేషన్లతో గెజిట్. రేపు లేదా ఎల్లుండి షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. రైట్. ఇవాళ సమావేశం కానున్నారు. ఇవాళ కథ చూద్దాం. ఈ రోజు సమావేశం 11ంటికి అయితే దాని తర్వాత తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ రిజర్వేషన్లు వస్తున్నాయి, ఏ ప్రాంతంలో. ముంచెత్తిన వాన. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. వాగులు పొంగి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో గోడకు మహిళా మృతి. హైదరాబాద్ లో కుండపోత, భారీగా ట్రాఫిక్ జామ్. మొత్తం ఎక్కడ చూసిన వర్షాలు అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు శనివారం రవీంద్ర భారతిలో జరగనున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. టెట్ పై సుప్రీం సర్కార్. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కార్ పునరాలోచన చేయాలని భావిస్తున్నది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి రెడీ అవుతున్నది. ఇది వేలాది మంది టీచర్లకు ఊరట కలిగించనుంది.
అసలు ఆ విషయం అర్థం కాదు. ఊరటి ఉంది చెట్టు పెడితే ఏమవుతుంది? అసలు ఈ టీచర్లకు కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా 5 years కో 3 years కో ఒకసారి టెస్ట్ పెట్టాలి. అలా ఎలిజిబుల్ అయితే దాన్ని బట్టి శాలరీ పెంచాలి. అలా ఈ మినిమం పర్సంటేజ్ పెట్టి అది కూడా మళ్ళీ ఒకనే వాళ్ళ పేపర్ లీక్ అయ్యేటట్టు టైం పాస్ ఎగ్జామ్లు పెట్టినట్టు పెడితే కాదు. స్ట్రిక్ట్ గా పెట్టాలి. అలా ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళ స్కిల్స్ ని బట్టే శాలరీ డిసైడ్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి విద్య అందుద్ది. ఒక్కసారి జాబ్ కొట్టిందంటే కథ ఇంకా ఆయన బెల్లు కొట్టినట్టే రోజు మూడు క్లాసులే ఉంటాయి వాళ్ళకు, 45 minutes. అవి చెప్పుకుంటూ అంటే కథ ఇంకా ఆయన అంతా రియల్ ఎస్టేట్, చిట్టీల వ్యాపారాలు ఇవన్నీ చేసుకోవడానికి టీచర్ జాబ్. ఖచ్చితంగా 3 years కు 5 years కు ఒకసారి టెస్ట్ పెట్టాలి. దాంట్లో వాళ్ళ స్కోర్ ని బట్టి శాలరీ డిసైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళను స్కిల్ఫుల్ గా చేసుకుంటారు. చాలా మంది గవర్నమెంట్ టీచర్లకు ఇప్పుడు 10th క్లాస్ వరకు చెప్పే గవర్నమెంట్ టీచర్లకు చాలా విషయాలు తెలియదు. నువ్వు ఇంగ్లీష్ పేపర్ తీసుకుపోయిస్తే వేరే సబ్జెక్ట్ చెప్పేటాను చదవలేడు. కనీసం న్యూస్ పేపర్ చదవలేని పరిస్థితి గవర్నమెంట్ టీచర్లకు. ఎట్టగొట్టిరో జాబ్ అర్థం కాదు. ఎవ్రీ 3 years 5 years వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాల్సిందే. టెస్ట్ పెట్టి అప్పుడు దాని శాలరీ డిసైడ్ చేయాలి. ఒకవేళ లక్ష జీతాలు ఇస్తారు. ఎలాంటి స్కిల్ ఉండదు ఆయనకు. అప్పుడు ఎప్పుడో కాంపిటీషన్ లేని రోజుల్లో జాబులు కొట్టుకున్న వాళ్ళే ఉంటారు సగం మంది. ఇండియా సూపర్ ఫినిష్. శ్రీలంకతో శుక్రవారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లో 202 స్కోర్ చేసింది. లంక కూడా 20 ఓవర్లకు 2 రన్స్ పాస్ చేసి టై అవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్ళింది. హర్షదీప్ లంక బ్యాటర్లు ఇద్దరిని అవుట్ చేయడంతో ఇండియా గెలిచింది. ఫార్మాపై ట్రంప్ బాంబ్. 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటన. అక్టోబర్ నుంచి అమలు చేస్తామని వెల్లడి. బ్రాండెడ్ పేటెంట్ డ్రగ్స్ పై 100% టారిఫ్. జనరిక్ మెడిసిన్స్ సుంకాల నుంచి మినహాయింపు. అమెరికాలో తయారు చేస్తున్న కంపెనీలకు ఊరట. మన దేశంపై ప్రభావం పరిమితమే అంటున్న ఫార్మా వర్గాలు. ఈ విషయంలో పరిమితమే కాదు, సైలెంట్ గురు. అపరిమితం అయితే మన H1B వీసాలో జరిగింది. ట్రంప్ అనేటువంటి పాలన తుగ్లక్ పాలన కంటే ఘోరంగా ఉంటది. తుగ్లక్ కన్నా పిచ్చి చర్యలు చేసిన ఆచర్యలు కూడా ఉండదు. ఇప్పటికైనా భారతదేశం కేంద్ర స్థాయిలో ఆలోచించాలి. వేరే డిపెండ్ అవ్వడం మానేయాలి. మన దేశ చరిత్రలో గత 80 సంవత్సరాల వెనకకు బ్రిటిష్ వాళ్ళు పాలించిన 200 వెనకకపోతే వేరే దేశం మనమే ఆధారపడ్డది. మనం ఎక్కడ ఆధారపడలే. అప్పటికంటే ఘోరంగా ఉన్నాం. ఇప్పుడు స్కిల్ఫుల్ ఇండియాలో మార్చాలి. ఒకనే అవి పెట్టి మీరు ప్రోగ్రామ్స్ స్కాలర్షిప్లు ఇచ్చి 10,000 స్కాలర్షిప్ ఇచ్చి 20,000 డబ్బులు అలాంటి స్కిల్ఫుల్ ప్రోగ్రాంలు కాదు. జెన్యున్ గా కండక్ట్ చేయాలి. జెన్యున్ గా ఇండియాని స్కిల్ఫుల్ చేయాలి. వేరే దేశం మీద ఆధారపడకుండా వేరే దేశాలు మనమే ఆధారపడ్డట్టు చేయాలి. అప్పుడు ఇలాంటి టారిఫ్లు గీరిఫ్లు ట్రంపులు ఎంతమంది వచ్చినా భయం కాదు. వాళ్ళ మీద ఆధారపడం కాబట్టి. మెట్రో నుంచి ఎల్ఎన్టీ వెళ్ళిపోవడానికి సీఎం తీరే కారణం. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల భారం. కేటీఆర్ మైండ్ స్పేస్ ఎయిర్పోర్ట్ వరకు భూమి మీదనే నిర్మించేలా తాము డిజైన్ చేశామని వెల్లడి. ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు. కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు. అతని షోరూమ్ ఎస్కే కార్ లాంజ్ లోను ఇంపోర్టెడ్ కార్ల సేల్స్ సంబంధించిన ఇన్వాయిస్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం. వీడని ఫ్లోరైడ్ భూతం. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్న జనం. బీబీ నగర్ ఎయిమ్స్ స్టడీలో వెల్లడి. 119 మంది కీళ్లవాపు బాధితులపై అధ్యయనం. రక్తంలో అధికంగా పెరిగిపోతున్న ఫ్లోరైడ్ కీళ్ల నొప్పుల బారిన పడుతున్నట్లు గుర్తింపు. బాధితుల్లో 88% మంది మహిళలే. బోరు నీళ్లను నేరుగా తాగడమే కారణం అంటున్న పరిశోధకులు. ఇప్పుడు ఈ యాదాద్రి, భువనగిరి, నల్లగొండ ఈ ఉమ్మడి జిల్లాలు ఏ అయితే ఉన్నాయో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్లోరైడ్ బాధ పడుతూనే ఉన్నాయి. మధ్యలో ఈ నల్లగొండ ఈ ప్రాంతాలకు ఊరట వచ్చినప్పటికీ ఇంకా ఎక్కడనో ఉంది ఆ బాధ. దాని గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒక్కో మహిళకు 10,000. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కొత్త స్కీమ్. 75 లక్షల మంది అకౌంట్లో డబ్బులు జమ. వివిధ దశల్లో 2 లక్షల వరకు సాయం. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. మహిళలకు నితీష్ తో పాటు నేను అండగా ఉంటా మోదీ. ఆర్జేడీ దాన్ని కూటమిని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వదు. ఇప్పుడు 75 లక్షల మంది అకౌంట్లోకి జమ చేసింది కదా బీహార్ లా. ఏంది డైరెక్ట్ పైసలు ఇచ్చి కొనుక్కుంటారా ఓట్లు? ఎలక్షన్స్ వచ్చినప్పుడే, ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడే అన్ని గుర్తొస్తాయా మీకు? నువ్వు ఒక్కో మహిళ 10,000 దేశాంత వేయాలి. నువ్వు 75 లక్షల మందికి వేసేది దేశం మొత్తం. మరి అంటే 10,000 చూడు అనుకుంటురా ఇంత డైరెక్ట్ గా?
ఏ ఏంది ఇట్లుంటే ఎట్లా? ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన వర్చువల్ గా ప్రారంభించిందట. ఇట్లుంది పరిస్థితి. ఇంత డైరెక్ట్ గా దేశ ప్రధానమంత్రి కేంద్రం ఎక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడ మీకు ఆ పథకాలు ఈ పథకాలు పెడుతున్నాను డైరెక్ట్ ఓట్లు కొనుక్కునే కాడికి తీసుకొచ్చారు మన దేశాన్ని. చట్ట సవరణ, రాజ్యాంగ సవరణ ఈ దేశానికి తక్షణమే చాలా అవసరం. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇప్పుడు మహిళలకు 75 లక్షల మంది 10,000 దేశం అంతా బీహార్లో ఎందుకు వేస్తున్నావు? మీ ప్రభుత్వం ఉన్నదాన్నే పెడతారా పథకాలు? అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, మరి మీరెందుకు ప్రారంభించారు? ఇంత దుర్మార్గంగా ఉండొద్దు. దేశ రాజ్యాంగ అనేది మొత్తం చేతుల్లోకి తీసుకొని ఇది రాజరికం అయిపోతుంది. ఇది రాను రాను 1.3 లక్షల బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన కోల్ ఇండియా. పర్ఫార్మెన్స్ లింక్ రివార్డు కింద దేశవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఉద్యోగులకు చెల్లింపు. గత ఏడాది కన్నా 9,250 అధికం. సింగరేణిలో 41,000 మంది కార్మికులు అందనున్న బోనస్. నేడు శిల్పారామంలో టూరిజం సదస్సు. కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. 15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలే లక్ష్యం. సాంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం. టెలి, పోలీస్, ఫిల్మ్, మెడికల్, టూరిజం పోర్టల్స్ ప్రారంభం. ఈడ 15,000 కోట్ల పెట్టుబడులు అన్నారు కదా, ఎందుకై బూడిదల పోస్తానికి? ఇక్కడ 15,000 కోట్లు పోగొడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదో భేషజాలకు పోయి నువ్వెంత అంట నేనంత అంట ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం కాదు. నెల జీతానికి పనిచేసుకునే జీతం అది, నెల జీతానికి పనిచేసే ఉద్యోగం అది. దాన్ని నువ్వు ఎంత స్కిల్ఫుల్ గా చేస్తున్నావు అన్న దాన్ని బట్టే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటది. ఇట్లానే నాంత మొగోళ్ళు లేడని ఎగురితే ఎల్ఎన్టీ కంపెనీ 15,000 కోట్ల భారం డైరెక్ట్ పడే ప్రజల మీద. ఏంది పరిస్థితి? ఇక్కడ నీ తెలుగు ఏం పాల్పడ్డది? ఏం సాధించినట్టు? ఇక్కడ 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చేగా ఉత్తయ పేపర్ల ముచ్చట్లయ్యి. ఇక్కడ ఒరిజినల్ 15,000 కోట్ల డైరెక్ట్ పడే ప్రజల మీద తెలివి తక్కువతనం వల్ల ఒక కంపెనీ జారిపాయే గీదా. ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటాం, ఏం కోకుండా నువ్వు ఆయన నుంచి సూటు బూట్ వేసుకొని వచ్చి రోజు గప్పాలు పట్టమంటావు. ఆఫీస్లో ఆయన స్కిల్ ను వాడుకుంటావా? ఇప్పుడు నీకు పెద్ద జీతం ఇచ్చి అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ జీతం ఇచ్చి పనులు పెట్టుకుంది ఎందుకు? ఇట్లానే గప్పాలు పడతాను కదా, వేరే రాష్ట్రాలకు పోయి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి నీ చాకచక్యంతో నువ్వు స్కిల్ఫుల్ గా ఎంత పని చేస్తావు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తావు అనే కదా. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ నీ కమిషన్ ఇవ్వలేదని వెళ్ళగొడితే ఇప్పుడు 15,000 కోట్లు డైరెక్ట్ భారం పడ్డది. ఇక్కడ నువ్వేమంటున్నావు 15,000 కోట్ల పెట్టుబడి. ఎందుకంటే బూడిదల పోసుకోవడానికి పేపర్ మీద పెట్టుబడి ఇక ఒరిజినల్ గా భారం పడుతుండే. ఇది నువ్వు ఏం చేస్తావు? మేము కట్టిన పనులు మా రక్త మాంసాల నుంచి దిశాల పెడతావు. అలా 15,000 కోట్లు అంటే 10,000 కోట్లు ఖర్చు 5,000 కోట్లు కమిషన్ కొడతారు. ఇంత దుర్మార్గమా? ప్రతి ఒక్క రూపాయి అసలు వైట్ పేపర్ పెట్టాలి ఎవ్రీ ఇయర్. బడ్జెట్ కాదు, బడ్జెట్ తో పాటు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఎట్లా ఖర్చు చేసారు ఏంది కథ అని. దొంగ లెక్కలు కాదు, ఒరిజినల్ గా. మరో 4,000 కోట్ల అప్పుకు ఇంటెండ్. 30 ఈ వేలంలో ఆర్బీఐ నుంచి సేకరణ. అప్పులు ఎన్ని వేల కోట్లు చేస్తే రాష్ట్రం 6 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు. మెట్రో ఆస్తులపై 280 ఎకరాలు కాజేసే కుట్ర. రేవంత్ కన్ను. ఎల్ఎన్టీని వెళ్ళగొట్టింది అందుకే కేటీఆర్. ఆ స్థలాలను మాల్స్ ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన 15,000 కోట్ల రుణ భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ లో చర్చించారా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్. మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే కుట్రలో భాగం కానందునే ఆ సంస్థ సీఎం పగబట్టారు. ఆ సంస్థపై ఎయిర్పోర్ట్, మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. రేవంత్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ దాగి ఉంటుంది. మేము సృష్టించిన 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దితే ఊరుకోం. సీఎం కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఈయన ప్రతిపక్ష నేతల ముఖ్య పాత్ర పోషిస్తున్న వ్యక్తి. ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన డైరెక్ట్ ఏమంటుండు పబ్లిక్ డొమైన్ లా, ఎల్ఎన్టీ సంస్థ కాళేశ్వరంకు సహకరించలేదు, దాన్ని బదనాం చేస్తే సహకరించలేదు కాబట్టి వాళ్ళను ఎల్లగొట్టిండు కక్ష పెట్టుకొని. ఇప్పుడు 15,000 కోట్ల భారం డైరెక్ట్ రాష్ట్ర ప్రజల మీద పడ్డది అంటుండు. మరి ఇప్పుడు దేన్ని నమ్మాలి? ఇప్పుడు దీన్ని నమ్మాలనా నమ్మొద్దా? మరి దీన్ని ఏంది? నువ్వు ఎట్లా అంటావు ఆయన మీద చర్యలు? ఇప్పుడు అదే మాట నేను అంట, 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి అన్యాయంగా దొబ్బిండి ఈ రాష్ట్ర ప్రజల మీద అంటే నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారుగా. మొన్న యూరియా కాడ ఒక రైతు కడుపు మండి తిడితే వాడిని అరెస్ట్ చేసి కేసు పెట్టి. మరి ఇంత డైరెక్ట్ గా నీ శతగానితనం వల్ల నువ్వు తిక్కలోనివి అని ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్ను డైరెక్ట్ ప్రెస్ మీట్లు అనుకుంటా 15,000 కోట్ల భారాన్ని
వాళ్ళని మాటినట్లేదు కాబట్టి ప్రజల మీద మోతున్నాం అన్నప్పుడు ఈయన మీద చర్యలు తీసుకోవాలని తీసుకోవద్దాను. మరి ఎట్లా అంటున్నావు, ఏ ఆధారాలతో అంటున్నావు ప్రూఫ్ చేయని? వీళ్ళని టచ్ చేయవు, ధైర్యం లేదు, గత వణుకులు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళని అరెస్ట్ చేయడానికి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. అదే ఒక కడుపు మండిన కడుపు కాలిన రైతునైతే ఎమ్మడే కేసు పెడతారా ఆ పోలీసులు? తీసుకుపోయి లోపలేస్తారా, బెదిరిస్తారా, కొడతారా? వీళ్ళ బటన్ కూడా బీకలేదా రాష్ట్ర ప్రభుత్వం? ఇదా మీది? సామాన్యుడు, అమాయకుడు, పేదవాడు అయితే వాడిని ఏమేం చేస్తారు, బడా బాబులను అయితే ఏం చేయలేరు. గద్దును అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ చూస్తే ఉత్సాహపోసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం? బీఆర్ఎస్ చూస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్ అంటున్న 15,000 కోట్లు ప్రజల మీద పడ్డదని ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిబిక్తుందా? బిడ్డిగురాల పనులు చదువుతుందా? దీని మీద ఏంది చెప్పండి మాకు. దేన్ని నమ్మాలి మేము? దీన్ని నమ్మాలా, మీరు చెప్పేది నమ్మాలనా? పిల్లల పరాష్ట్రంగా ఉంది మీకు రాష్ట్ర పాలన అంటే. ఊకనే నోట్లు పంచినాం, గెలిచినాం, మా ఇష్టం వచ్చినట్టు ఆడాడుతాం, తంగాన తానా నచ్చినప్పుడు ఎలక్షన్స్ పెడతాం. ఇదా ముచ్చట? అందుకే మిత్రులారా, విద్యావంతులు రావాలి. ఓట్లకు నోట్లు పెట్టుకొని కొనుక్కునే డబుల్ బాజీలు వస్తే గిట్లనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మరి ఇది నిజమా అబద్ధమా అనేది ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళో మాట, నువ్వో మాట, ఆయనో మాట, ఈయనో మాట. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో 15,000 కోట్లు ప్రభుత్వం చేతగాని తెలివి తప్ప దద్దమ్మ వల్ల పోయిందని ఈయనంటాడు. ఆయన ఆ ప్రభుత్వం పాలిస్తున్న పార్టీ అధ్యక్షుడేమో ఈయన ల్యాండ్ క్రూజర్లకు పెట్టుబడి పెట్టిండు, దొంగ, ఈయన అరెస్ట్ చేస్తాం, వదిలిపెట్టమని ఆయన అంటాడు. ఈ మీరు పెట్టుకుంటే మీరు చూడాలి నా పిచ్చోళ్ళ లెక్క. ఏది నిజమో బయట పెట్టరి చేతనైతే. ఇద్దరు ముచ్చట్లు, టైంపాస్ ముచ్చట్లు పెట్టి ప్రజలను మబ్బ పెట్టకూడదు. వరద సాయం కోసం వరల్డ్ బ్యాంకుకు లేక కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు నవ్వుల పాలు. ప్రపంచ బ్యాంకు నేరుగా వ్యక్తులను అప్పులని తెలియని వ్యక్తులు. ఇది మరి మన చదువు, మన తెలివి, మన వ్యవహారం. అప్పులు ఇవ్వదని తెలియని అజ్ఞానమా? రేవంత్ ప్రభుత్వం వరద సాయం అందివ్వదన్న నమ్మకమా? మదన్ మోహన్ రావు లేఖ వైరల్. కాంగ్రెస్ లో ప్రతిభావంతులు ఎందరో అంటూ నీటిజన్ల వ్యంగ్యాస్త్రాలు. చూడు మరిగా వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన మొనగాడు మరి అప్పియమని, అది కూడా వరద సాయానికి. ఇక మరి నేను చెప్పింది ఏంది? మినిమం డిగ్రీ అర్హత, పొలిటికల్ సైన్స్ లో పట్టభద్రులు అయిన వాళ్ళని చట్టసభలో పంపితే ఎట్లా పరిపాలించాలి, వాళ్ళ ఏందనేది రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చేస్తారు. ఉత్తనే డబ్బులు పంచి గెలుచుకుని తీసుకుపోయి కుసబెట్టి ఏం చేస్తాడు ఆయన? ఇలాంటి టైంపాస్ పనులు కాకపోతే ఆ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం? స్పీకర్ తో మంత్రి శ్రీధర్ బాబు న్యాయ నిపుణులు భేటీ. పార్టీ ఫిరాయింపులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. 29 నుంచి విచారణ. ఎందుకు నవ్వుల పాలైతానికి? నవ్వులపాల అగుడైంది ఆల్రెడీ అయ్యారు. పర్సంటేజ్ కోసమే యూజీ కేబుల్లకు 18,000 కోట్ల అప్పునకు ప్రభుత్వ ప్రయత్నాలు. ఢిల్లీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలు. డిపిఆర్ తయారీ టెండర్లకు సిద్ధం. సర్కార్ తప్పిదంతోనే మెట్రో భారం. లోపభూయిష్టగా మెట్రో విస్తరణ ప్రాజెక్టు డిపిఆర్. మరి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నివేదిక ఇవ్వాలి. మీ చేతగాని దద్దమ్మతనం వల్ల పోయిందని ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుంది. మరి మాకు తెలవాలి దాంట్లో నిజమైన అబద్ధం ఎంత అనేది. మీరు టైంపాస్ ముచ్చట్లు చెప్తే ప్రజలు వినడానికి విల్లింగ్గా లేరు. నిజాలు చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్. 38,000 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,03,000 మొత్తం. 2.47 లక్షల మంది కార్మికులకు పనితీరు. అది వాళ్ళు చేసిరు కాబట్టి చెప్తున్నాను అంతే. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మతో తొలిగా ఉత్సవాలు మొదలైనట్టు ఆచారం. మహిళల ఖాతాలో 10,000. బీహార్లో ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ బొనాంజా. మహిళా రోజ్గార్ను ప్రారంభించిన ప్రధాని మోడీ. 7,500 కోట్లతో బీహార్లో ప్రథమ ప్రారంభం. ఎందుకు? ఎన్నికల వేళ. మహిళల ఖాతాలో 10,000 ప్రధానమంత్రి స్టార్ట్ చేసేది. దేశం అంతా ఇవ్వాలి. ఆ రాష్ట్రం దీనికోసం ఎందుకు పిలవాలి? ఇంత డైరెక్ట్ గా ఓట్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది దేశ పరిస్థితి. ఏంది? వర్షం వార్నింగ్. సర్కార్ అలర్ట్. ఉప్పొంగిన నాళాలు, నీట మునిగిన ప్రాంతాలు. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి. చూసినాం. బీసీలకు 42% కోటా. ఓకే, దానికి రిజల్ట్ ప్రజలు ఇవ్వాలి. ఇక కథ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలు, పోలీసులకు సూచన. పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి పెట్టురి. మళ్ళీ 15,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారట. దీని మీద గాలిలే. అదేగా పర్యావరణం అంటే వాతావరణమే కదా, దాని మీద పెడుతుంది 15,000 కోట్ల. అవపడవు కంటికి. పత్తులగూడ చెరువును మింగేసిన నారాయణ. పత్తులగూడ చెరువు కబ్జాలో కళ్ళు మూసుకున్న ఇరిగేషన్ అధికారులు.
అధికారుల నిర్లక్ష్యంతో చెరువులు విల్లాల నిర్మాణం, అవినీతి నీడలో జలవనరులు అధికారులు. తన నివేదికను తానే విస్మరించిన నారాయణ. పత్తులగూడ చెరువు రక్షణకు ప్రజల డిమాండ్. అక్రమాలపై మౌనం వెనుక అవినీతి మాయాజాలం. ఏసీబీ దర్యాప్తు చేయాలంటూ స్థానికుల విజ్ఞప్తి. జూబ్లీ హిల్స్ బరిలో సునీత. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి సునీత మాగంటి సేవలకు గుర్తింపుగా అవకాశం. సీనియర్ నేతలతో తాజా పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. క్షేత్రస్థాయిలో కింది స్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేయాలని ముఖ్య నేతలకు ఆదేశాలు. ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందన్న కేసీఆర్. మాగంటి సునీత గారికే ఇచ్చారు టికెట్ వాళ్ళు. ఫార్మాపై 100% టారిఫ్. కుప్ప కూలిన సూచీలు 733 పాయింట్ల పతనమైన సెన్సెక్స్. 236 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. అమెరికా ఫార్మా సుంకాలతో కుదేలైన ఫార్మా షేర్లు. ఇండియాపై మరోసారి అక్కసు వెళ్ళగక్కిన పెద్దన్న అని ఎందుకంటారు? ఇండియాపై మరోసారి అక్కసు వెళ్ళగక్కిన పెద్ద తాత. భారతీయ ఔషధ పరిశ్రమల లక్ష్యంగా సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెస్తున్న వెల్లడి. భారత్ నుంచే 30% మందులు ఎగుమతి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి $27.9 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు. సుంకం పెంపుతో ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం. ఫర్నిచర్ ట్రక్లపై కూడా అదనపు బాధలు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చేతిలో జుట్టుంది కాబట్టి పట్టుకుంటుండే. అదే జుట్టు లేకుంటే మెయిన్ అమెరికా మీద ఆధారపడకుండా మన దేశాన్ని మనం బలపరచుకోవాలి. ఈ తాతకు సెలవు ఇయ్యాలిగా, పట్టించుకోవద్దు. చూసి ఈయన వల్ల అమెరికా నష్టపోయిందని ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇండియాను చూసి బాధపడే స్టేజ్కి తీసుకోపోవచ్చు. ఎప్పుడు ఈ దేశంలో కుళ్ళు అవినీతి రాజకీయాలు లేనప్పుడు. కానీ ఈ అవినీతి ఈ కుళ్ళు రాజకీయాలు ఉన్నంత కాలం అది సాధ్యపడదు. అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ అరెస్ట్. ముగిసిన సోదాలు. బసరత్ ఖాన్ ఇళ్లలో ముగిసిన ఈడీ రైట్. సోదాలు సాగించిన బండి సంజయ్. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. వాతావరణంలో మార్పుల గాథ. జీవనశైలిలో తారుమార్పు సాక్షాద. వర్షం కురిస్తే కుండపోత, కురవకపోతే ఎండమోత. కర్షకుల ఆశలు మట్టి మాసి, విత్తనాలే అప్పుల భారమై. పంటలు పాడైతే కన్నీటి కాసి, గింజ గింజకు రైతు వేదనాసి. వ్యాపారుల గోదాంలు లాభాల దందా, ధరలు ఆటలు చేసి పేదోళ్ళందా. మార్కెట్లో పెరుగుతున్న ధరల వాత, కూలీల పొట్టలో మాత్రం ఆకలి పాట. ప్రకృతి మెలకువ చెబుతున్న సంకేతం. మానవుడు ఆలోచించే సమయం ఇది వాస్తవం. ఎట్లా అంటే ఇప్పుడు ప్రకృతి మనతో ఏ ఆట ఆడుకున్నా అది మన కర్మ ఫలితమే. ప్రకృతితో మనం చేసిన విలేతాండవం మన మీద ప్రదర్శిస్తుంది ప్రకృతి. మనం చేసే తెలిసితే చేస్తారు చాలా మంది. ప్లాస్టిక్ అనేది దుర్భరం, చాలా ఘోరమైన విషయం. విచ్చలవిడిగా వాడేస్తున్నాం, సముద్రాలలో కలిపేస్తున్నాం. పొల్యూషన్ ఏది అడ్డమైన అన్ని కాల్చి అటు పరిశ్రమ ద్వారా కానీ, ఇండ్లలో వేస్టేజ్ కానీ, పర్యావరణం ఖరాబ్ అవుతుంది అంటే సమస్త జీవకోటి రాశులలో మానవుడే కారణం. వేరే జీవి ఏది కాదు. ఒక్క మానవుడు అనే జీవి తప్ప ఇంకో వేరే జీవి పర్యావరణాన్ని కాలుష్యం చేయదు, ఆగం చేయదు. ఒక్క మనిషి ఖరాబ్ చేస్తాడు, మనిషి అనుభవిస్తుంది. నాతోటి ఏమైతుందిలే, మా ఒక్క ఇంట్లో వల్ల ఏమైతుందిలే, నేను ఒక్కరికి ఇది పడేస్తే ఏమవుతుందిలే అన్న కాంచెలే మొదలవుతుంది నాశనం. ప్రతి ఒక్కరు ఎవరికైతే వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యి ప్రకృతిని కాపాడదాం అనుకున్నప్పుడు మనం ఒకటే ఆలోచించాలి, మన భావి తరాలకు మనం ఎట్లా అందియాలి ప్రకృతిని అని ఆలోచించాలి. అప్పుడు ప్రకృతిని కాపాడుకోగలుగుతాం. లేదు నా ఒక్కంతో ఏముంది అనుకున్నప్పుడు ఇట్లనే విలేతాండం చేస్తూనే ఉంటుంది ప్రకృతి మన మీద. బీసీలకు 42% స్థానిక సంస్థల అమలు ఉత్తర్వులు చూసినాం. మోగనున్న స్థానిక నగరాలు చూసినాం. రాష్ట్రంలో పడిపోతున్న జనరల్ రేటు. 2023 సంవత్సరంలో 15.8గా నమోదు. లింగ నిష్పత్తిలో దేశంలో అట్టడుగు నుంచి 3వ స్థానం. 1000 మంది బాలలకు 907 మంది బాలికలే. కేంద్ర గణాంక శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడి. చాలా ప్రమాదకరంగా మారనుంది. ఇప్పుడే అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయిలకు, ఇంక ఇప్పుడు అసలే పడిపోతుంది జనన రేటు. ఇప్పుడు ఆ 1000 మంది అబ్బాయిలకు ఇప్పుడు 970 నుంచి 80 మధ్యలో ఉంటేనే అమ్మాయిలు దొరకట్లేదు. ఇప్పుడు 907 మంది బాలికలు. అంటే మన పిల్లల జనరేషన్, వాళ్ళ పిల్లల జనరేషన్ పరిస్థితి ఏంది? దీని మీద ప్రతి ఒక్కరు ఇండివిజువల్, అసలు ఇప్పుడు సమాజంలో ఏ మార్పు అయినా మన నుంచే మొదలవుతుంది ఇండివిజువల్ గా. వేరే ఏ గుంపగొత్త ప్రత్యేక ప్లేస్ లో లేదు. జనాలు నువ్వు ఉన్న చోటే, నీ చుట్టే, నీ మార్పే మొత్తం ప్రపంచం మార్పు, జనాభా మార్పు, దేశం మార్పు, రాష్ట్రం మార్పు, అన్ని మార్పు. నీ మార్పు, నీ గ్రామ మార్పు, నీ మండల మార్పు, నీ జిల్లా మార్పు, నీ రాష్ట్ర మార్పు, నీ దేశ మార్పు, నీ ప్రపంచ మార్పు, నీ మానవ జాతి మార్పు, నీ మార్పు. ఏదో ఇప్పుడు ఎవరు మారాలో ఈ పేపర్ల వార్తలన్నీ చదివి ఎవరు వచ్చి చేస్తారు కాదు, నువ్వు చేయాలి. నువ్వు చేస్తే అన్ని మారుతాయి.
అది నువ్వు ఇన్ ద సెన్స్ నువ్వు నేను అందరం 2022 17 గ్రామాలు 16 పట్టణాలు 16.5, 2023 16 గ్రామాలు 15 గ్రామాలు 15. చిన్నారులపై నేరాల్లో కిడ్నాప్ కేసులు అధికం. చిన్నారులపై జరిగే నేరాల్లో కిడ్నాప్ కేసులు అధికం అట. ఎదురుది ఇట్లుంది ఈడ జనాల రేటు పడిపోతుంది, ఈడ నేరాల రేట్లో కూడా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఎక్కువ ఉంది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో చిన్నారులపై జరిగిన నేరాలపై 1,62,448 కేసులు నమోదయ్యాయి. వీటిలో 74,284 కిడ్నాప్ కేసులే కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో 63,000 కేసులేమో పోక్సో చట్టం కింద నమోదైనాయట. ఇది మొత్తం కేసులలో కిడ్నాప్ కేసులు ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలే చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బయట వదిలేసి ఇట్లా కూర్చోవడం, వేరే పనులు చేసుకోవడం, ఫోన్లో ఇలాంటివి చేయొద్దు. బయటికి పోతే కుక్కలు కరుస్తాయి, దొంగలు ఎత్తుకపోయే ప్రమాదం ఉంది. అతనికి పూర్తి స్పృహ వచ్చి సొంతంగా నేను బయటికి పోయి రాగలుగుతా అన్నంత వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాల్సిందే. ఎవరిదో ఒక పర్యవేక్షణ పిల్లవాడిపై ఉండాలి. జరిగిపోయినాక ఏది సేమ్ రాదు. చేతులుగాళ్ళని ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ట్రంప్ మరో షాక్, ఔషధాలపై 100% దిగుమతి పన్ను. ఈ ట్రంప్ చర్యలను తిప్పి కొట్టాలి భారత్. ఇట్లా ఈ రాజకీయాలు చేస్తా అంటే కలవని ముచ్చటిగా మన దేశం కనీసం ఇప్పుడు భారతదేశం చెప్పుకునేటట్టే ఉంది మొత్తం ప్రపంచంలో. ఏదో నేను ఆర్థికంగా మాట్లాడట్లే 3వ స్థానం 4వ స్థానాల గురించి, జనరల్గా చెప్తున్నా. వేదభూమి అనే పేరు మనకుంది, దాన్ని తీసే ప్రయత్నాలు చేయకండి దయచేసి. ఒకరి మీద ఆధారపడితేనే మన బతుకు అనే కాడికి తీసుకుపోకూరు. ఇప్పటి వరకు భారతదేశం బాంచేది అనుకుంటూ ఏ దేశం కాడికి పోలే. ఆ పరిస్థితి తీసుకురాకూరు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది? పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి కాడికి పోయి అమెరికాను నోబెల్ కు నామినేట్ చేసింది. ఏది ఇండియాకు మాకు జరిగిన సీజ్ఫైర్ ఒప్పందంలో ఆ ట్రంప్ గొప్ప ముఖ్య పాత్ర అని ట్రంప్ నోబెల్ కు నామినేట్ చేస్తుంది. అంటే ఇజ్జత్ తక్కువ పని అది పాకిస్తాన్ది. పోయి దీని కాళ్ళు మొక్కుతుంది. భారతదేశం కాదు అయితే ఎప్పుడూ పట్టలేదు, ఏ దేశం కాళ్ళు మొక్కలేదు. ఆ పరిస్థితి తీసుకురాకూడదు దయచేసి మీ అవినీతి రాజకీయాల వల్ల. మీరు ఇక్కడ ఈ ఎట్నైనా ఈడ గెలవాలన్న ఇలాంటి కుళ్ళు ఆలోచనల వల్ల, కుళ్ళు రాజకీయాల వల్ల దేశ పరువును తీయకండి. పాకిస్తాన్కి ఎట్లా లేదు ఇజ్జత్, మనం అదేం చేస్తుంది. మనం అట్లా చేసే పరిస్థితి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కార్మోన్ముఖులను చేయాలి. ముఖ్య నేతలతో సమీక్షలో కేసీఆర్. జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరు ఖరారేశారు. కేసీఆర్ నిన్న అంటే వాళ్ళ ఆఫీసులోనే మీటింగ్ పెట్టారు, చిన్న వీడియో రిలీజ్ చేశారు. 5లోగా ఫిరాయింపులపై విచారణ, 6 నుంచి 23 వరకు సభాపతి విదేశీ పర్యటన. అది కథ 5లోపు డిసైడ్ కావాలి ఏందనేది. పత్తి కొనుగోలు జరిగేనా 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు. సిసిఐ టెండర్లకు జిమ్మింగ్ మిల్లులు దూరం. ఎలుగుబంటి దాడిలో గిరిజన దంపతుల మృతి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన దంపతులు ఎలుగుబంటి దాడిలో గిరిజన దంపతులు మృతి చెందినట్టు 20 లక్షల పరిహారం ఎమ్మెల్సీ ప్రకటన. బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల. 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ. చూసినాం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత. చూసినాం నగరంలో కుండపోత, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. అవినీతికి అడ్డాగా 6 నెలల్లోనే 2 సార్లు ఏసీబీ రైడ్స్. అప్పట్లో సిబిఐ సోము సతీష్, తాజాగా ఎస్ఐ రంజిత్ కుమార్. కరప్షన్ కేర్ ఆఫ్ గా మనుగూరు పిఎస్. నాటో చీఫ్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం, మోడీ పుతిన్ కు ఫోన్ చేయలేదు. కేటీఆర్ మెడకు మరో కేసు. కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ దూకుడు. బషరత్ ఖాన్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు. ఎవరికి వాహనాలు అమ్మారనే దానిపై ఆరా. నాయకులు, వ్యాపారవేత్తల కార్లు అమ్మిన బషరత్ ఖాన్. కేటీఆర్ కాన్వాయ్లో స్మగ్లింగ్ చేసిన కారు. ఆయనపై బండి సంజయ్ ఆరోపణలు. కార్ల స్మగ్లింగ్ కేసులో కేటీఆర్ మీద చుట్టుకునే ఛాన్స్. అరెస్టు చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. లైట్ డిటెక్టర్ కు టెస్ట్ కు సైతం సిద్ధం. కక్ష కట్టి ఎల్ఎన్టీని పంపించారు. ఆ సంస్థలో 280 ఎకరాల భూములపై రేవంత్ కన్ను. ఆయన ప్రతి పని వెనుక స్కామ్ ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని వెనుక స్కామ్ ఉంటుంది. 280 ఎకరాల భూములపైన, మెట్రో భూములపైన రేవంత్ రెడ్డి కన్ను పడ్డది. నేను లైట్ డిటెక్టర్కైనా సిద్ధమే, నేను మాత్రం ఏం తప్పు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మౌనం వహిస్తే నిజం అనుకుంటాం మేము రాష్ట్ర ప్రజలం. మరి అవును కదా, రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కూడా దాని వెనక కుట్ర ఉంటుందట, స్కామ్ ఉంటుందట.
మెట్రో ఎందుకు పంపిండు అంటే వాళ్ళకు కాళేశ్వరంలో సహకరించలే కాబట్టి పంపిండు అంటుండు. 280 ఎకరాల మీద మెట్రో ఆస్తుల మీద రేవంత్ రెడ్డి కన్నుబడ్డది అంటుండు. ఆయన ఎవరో కాదు కదా, ఒక నార్మల్ ఎమ్మెల్యేలకు కాదు కదా, ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చెప్తున్న. మరి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మౌనం వహిస్తే మాత్రం అయ్యే నిజాలు అనుకుంటాం. దయచేసి వీటిపైన ఏందనేది తెలుసాలి మాకు, రాష్ట్ర ప్రజలకు. రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం. ఎన్నికల తాయిలం. బీహార్ లో కొత్త స్కీమ్ ప్రారంభించిన ప్రధాని. 7,500 కోట్లతో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ప్రారంభం. ఒక్కో మహిళా అకౌంట్ లో 10,000, 75 లక్షల మంది ఖాతాలో డబ్బు జమ. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందన్న మోదీ. ఒక్కసారి 10,000 ఇస్తే ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. ఇక డైరెక్ట్ 10,000 పెట్టి మహిళలు ఓడి కొనుక్కుర్రు. ఇది వ్యవస్థ ఇట్లుంది. ఏం చెప్పాలి కదా దేశ. వరల్డ్ బ్యాంకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేక అబ్బా మామూలు తెలివి కల్లుడు కాదు మరి మనోడు. వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రకృతి విపత్తు పరిహారం 100 కోట్లు ఇవ్వాలి. వరల్డ్ బ్యాంకు లేఖ రాసిన మదన్ మోహన్ రావు. నిధులు ఇవ్వట్లేదని రేవంత్ కు పరోక్షంగా చురకలు. నీ ముఖ్యమంత్రిని అడిగినావా? నీ పార్టీ ప్రెసిడెంట్ని అడిగినావా? మరి ఏందయ్యా మరి ఇట్లా నష్టం జరిగింది అని అప్పుడే వరల్డ్ బ్యాంకు లేఖ రాసిండట మనోడు. పట్టా రామచంద్రారెడ్డి మృతదేహాన్ని భద్రపరచండి. ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు మృతదేహం మార్చిలోనే ఉండాలి. హైకోర్టు తీర్పును బట్టి ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రేవంత్ పాలన అత్యంత అధ్వానం. అధిక పన్నులతో ప్రజలను వేధిస్తుంది. ఆదాయ పన్ను పెంపు కోసం సర్కార్ అడ్డదారులు తొక్కుతుంది. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీర్ హరీష్. గతంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు గారు ఏమంటారు అంటే, రేవంత్ పాలన అత్యంత అధ్వానంగా ఉంది, పరిపాలించరాట్లే, అధిక పన్నులతో ప్రజలను వేధిస్తుంది, పూర్తిగా విఫలం అయిపోయింది, అడ్డదారులు దొక్కురాడ ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రజలను దొబ్బుకొని తినడానికి అడ్డదారులు దొక్కుతుర్రు ఆదాయం పెంపు కోసం అంటుర్రు. మరి ఇప్పుడు మీరు దీని మీద మరి మా క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇదే విధం అనుకుంటారు ప్రజలు. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. మీరు సైలెంట్ గా వీళ్ళు చేసి మరి సైలెంట్ ఉంటే మేము అయ్యే నిజం అనుకుంటాం కదా, అందుకే మీరు సైలెంట్ ఉంటారు. అంటే మీరు ఎలక్షన్ హామీలన్నీ బోగస్ అని ఎట్లాగో ప్రజలకు అర్థమైపోయింది. మేనిఫెస్టో అంతా బూటకపు పేపర్ అని అందరికి అర్థమైపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు చేసే ఆరోపణలే మరి నిజం అబద్ధం నిరూపించండి ప్రజల ముందు, లేకపోతే అయ్యే నిజాలు అనుకునే ప్రమాదం ఉంది మేమైతే. తెలంగాణలో ప్రధాన పార్టీలకు ఇకపై తీన్మారేనా. తెలంగాణ కొత్త పార్టీ టీఆర్పీతో ప్రధాన పార్టీలకు మొదలవనున్న కష్టకాలం. తీన్మార్ మల్లన్న గలం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బలం. నూతన ఉత్తేజంతో బీసీ ప్రజలు. మైనార్టీ సపోర్టుతో టీఆర్పీ పార్టీకి పెరుగుతున్న మద్దతు. వచ్చేది బీసీల రాజ్యమే. శనార్థి పేపర్లోని నేటి మాట. ఆయా రాజకీయ పార్టీలు అధికారం కోసమే ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ప్రజలను ఉచితాల మాయలో పడేసి రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. అసలైన సంక్షేమ పథకాలు వదిలేసి ప్రజలను సోమరిపోతుల్ని చేసే వాగ్దానాలు ప్రకటిస్తున్నారు. లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టే రాష్ట్రంలో విద్యా విధానానికి పైసా వంతు కూడా కేటాయిస్తలేరు. వాస్తవం ఇది. వైద్యంపై మరింత వివక్ష చూపిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులను నడిపించే లీడర్లే ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నారు. లెక్కలేనని దొంగ హామీలను ప్రకటించి తీరా అధికారం అందుకున్నాక ముఖం చాటేస్తున్నారు. అంతా కమిషన్లకు అలవాటు పడి పదవులతో పైరవీలతో వేల కోట్ల ప్రయోజనాన్ని దారి మళ్లిస్తున్నారు. రాజకీయ నాయకులు ఆయా రాష్ట్రాలను పట్టి పీడిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. పెద్దపల్లి రాజన్న ముమ్మాటికి ప్రస్తుత సొసైటీలో జరుగుతున్నది గదే ముచ్చట. ఇవాళ వీళ్ళ పేరు పెడతానికి కూడా లేదు. బీసీల ఆధిపత్యం, కులాలపై జ్ఞాన యుద్ధం చేయాలి. దేశంలో సమానత్వ హక్కు సక్రమంగా అమలు జరుగుతుందా? ఏడ జరుగుతుంది? బొమ్మ కూడా జరగట్లేదు. డబ్బులు చెల్లిస్తేనే శవాన్ని అప్పగిస్తాం. కాగజ్ నగర్ లో రుద్ర హాస్పిటల్ నిర్వాహకుల బరితెగింపు. ఎట్టకేలకు ఇరు వర్గాల రాజీ. ప్రైవేట్ హాస్పిటల్ దుర్మార్గం చూడు. ఇది చనిపోయిన తర్వాత డబ్బులు ఇస్తేనే ఇస్తారు. అడిగేపోతే ఉంచుకోరు. మరి ఈయనేమో కుటుంబ రిలేషన్. ఈ హాస్పిటల్ దుర్మార్గం ఎట్లుంది? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రైవేట్ హాస్పిటళ్ల పైన కమిషన్లు తీసుకుంటుంది, చర్యలు కాదు. వరద ఉధృతికి వ్యక్తి మృతి. వైద్యం కోసం తీసుకెళ్తుండగా ప్రమాదం. బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్న జనకాపూర్ వాసులు.